guys, welcome back to my channel. This is Swati. So ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మీరు లాస్ట్ వ్లాగ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది పార్ట్ 2. మేము హైదరాబాద్ టు దండేలి వచ్చినాం. నిన్నంతా దండేలిలో స్టే చేసినాం. ఇప్పుడు దండేలి టు గోకర్ణ వెళ్తున్నాం మురుదేశ్వర్ టెంపుల్ కి. సో మా వ్లాగ్ మొత్తం చూసేయండి. మేము 6 మెంబర్స్ వచ్చినాం. లాస్ట్ వ్లాగ్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో గర్ల్స్ అందరం ట్విన్నింగ్ చేసుకున్నాం అనమాట. సేమ్ శారీస్, కలర్ డిఫరెంట్. చూపిస్తా వాళ్ళని కూడా. అండ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసినాం, రెడీ అయిపోయినాం, ఆల్ సెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి గోకర్ణకి మేబీ ఒక 4.5 to 5 hours జర్నీ ఉంటుంది అనుకుంటా. ట్రావెల్ చేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. మేబీ ఈవినింగ్ మాకు దర్శనం అవుతుండొచ్చు. బ్లాగ్ మొత్తం చూడండి. నెక్స్ట్ మేము గోకర్ణ మురుదేశ్వర్ టెంపుల్ నుంచి ఇంకెక్కడికి వెళ్తాం అనేది బ్లాగ్ కంప్లీట్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో లెట్స్ గో. హే గాయ్స్, మేము ఆల్ సెట్ మురుదేశ్వర్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినాం. మురుదేశ్వర్ మేము సేమ్ శారీస్ కట్టుకున్నాం అందరం, గర్ల్స్ అందరం. సేమే, మా భాషలో సేమే. ఒక వెనకాల నుంచి ఒక కన్ను పెట్టి చూసి ఏదో చెప్తుండడు మా సంతోషణ. హాయ్ చెప్పవా మా ఆడియన్స్ కి? చెప్పు ఎట్లా దాచుకుంటుండడు. మణిగంట హాయ్ చెప్పు. ఏమన్నా మళ్ళాను మెంటల్ పోషన్ అంట. నేను చూసిరా మా ఆయన. నేను పెడతా, నువ్వు నన్ను మెంటల్ పోషన్. నేనంటే మెంటల్ పోషన్ అంట. గాయస్ మీరు కూడా నన్ను అట్లా అనకండి. మా ఆయన అంటే నాకు అనే రైట్స్ ఉన్నాయి. మీరు అనకండి. చెయ్యి సంతోషం. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? మొత్తం మా సంతోషంగా మాట్లాడితే మొత్తం బీప్లే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. పట్టప్రాణి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. పట్టీలు వేసుకునే రాని పట్టప్రాణి అంటారు. వాటర్ అవుతుంది. వాటర్ మిలన్ తింటున్నాం. మస్తు స్వీట్ ఉంది కదా. ఎంత అంటది ఇది? నాకైతే ఈ జర్నీ మస్తు అనిపించింది. మంచి మధ్యలో ఏడంటాడు ఆపుకుంటూ, తినుకుంటూ, ఫుల్ ఫన్ చేసుకుంటూ, నవ్వుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, అట్లా మాకు టైమే తెలియలేదు. అంత హాయిగా వెళ్ళిపోయినాం అనమాట. అసలు ఈ ట్రిప్ అసలు చాలా చిల్ అండ్ రిలాక్స్గా ఉండే. ఆగమాగం కాకుండా ఫుల్ చిల్ అయినా. ఒకటి ఉంటుంది मैंने प्यार किया. అమ్మో అనింది. కియా యానా యమదొంగ. టిక్ టిక్ 1 టిక్ టిక్ 2 గమ్యం. ఏ చెప్తురు మీరు మొత్తం. మధురం ఒకళ్ళే ఉండాలి గేమ్ లో. మధురం రమ్ మా మళ్ళీ మా చిన్న నీకే. ఎవరిప్పుడు? నువ్వే చిన్న. రంగం మా అంటే రంగం అంటే మగవాడు. వాడు మన్మధుడు. తమిళ సినిమా. వినీత్ నువ్వే మన్మధుడు. డానా మళ్ళా డానో డూ చేయబ్రా. టిక్ టిక్ 1 నువ్వు ఆగా. ఆయన ఆలోచిస్తుంది ఈలోపు. చెప్పు. డాడీ డాడీ నువ్వే. వావ్ అల్టిమేట్. అట్లా మేము ఫుల్ ఫన్ చేసుకుంటూ గోకర్ణ రీచ్ అయిపోయినాం మురుదేశ్వర్ టెంపుల్కి. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం మస్తు ఉండే, చాలా బాగుండే టెంపుల్. ఇంకా నైట్ టైం ఇంకా మస్తు ఉంటుంది. నేను ఆల్రెడీ ముందు వచ్చిన కాబట్టి నాకు తెలుసు నైట్ టైం చాలా బాగుంటుంది. మేమైతే టెంపుల్కి వచ్చేసినాం. వ్యూ చూపిస్తా. పీచ్ మిఠాయి ఎవరికైనా ఇష్టమా? నీకు ఇష్టమా వర్ష? సంతోషంగా నీకు ఇష్టమా ఈ పీచ్ మిఠాయి? దీన్ని ఏమంటారు తెలుసా? మేము ఏమంటారు తెలుసా? చిన్నప్పుడు బుడ్డెక్కే బాల్. బుడ్డెక్కే బాల్ అంటే ముసలోని ఇంటికి
ఇగో నీకు ఇష్టమా? అన్నీ కావాలా? అమ్మో, మీ ఆవిడ కంటే అన్నీ కావాలంటే ఇప్పి ఆయన ఒక ముషి ముషి నవ్వుతుంది. అగో అట్లా రాసుకోరాదు. ఎట్లా నవ్వుతుంది చూడ, పీచ్ మీటే పక్కన నిల్చొని. చెప్పరా అండ్ అక్కడ ఆ రోజు క్రౌడ్ మాత్రం ఫుల్ ఉండే అండ్ ఫుల్ వేడి ఎండ. అసలు అమ్మ ఎంత డిహైడ్రేట్ అయిపోయినామో మేమైతే. మన హైదరాబాద్లో ఫుల్ చల్లగా ఉండే, మేము ఇంకా జాకెట్స్ అన్నీ వింటర్ క్లోత్స్ అన్నీ పెట్టుకొని పోయినాము. కానీ ఆడికి పోయిన తర్వాత ఎండ నసామి రంగా ఘోరంగా ఉండే. ఎప్పుడు ఇంత క్రౌడ్ ఉండదు, మేబీ డిసెంబర్ అనుకుంటా చాలా క్రౌడ్ ఉండే. యాక్చువల్లీ నైట్ దర్శనం చేసుకుంటే ఇంకా బాగుండేదేమో, కానీ మేము నైట్ ఇంకా మళ్ళీ ట్రావెల్ చేసేసి ఇక్కడ నుంచి గోవాకి వెళ్ళిపోయినాం. సో అందుకనే మేము 4 o'clock అరౌండ్ ఆ టైంలో దర్శనం చేసుకున్నాం. అండ్ ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కి వెళ్తే మీద వ్యూ ఉంటుంది అనమాట. మీద నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ లిఫ్ట్కి కూడా ఛార్జ్ చేస్తారు వీళ్ళు, టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ మీద నుంచి వ్యూ ఇది. యాక్చువల్లీ వ్యూ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ, సో అన్ని రాడ్స్ అవన్నీ పెట్టేసినారు అన్న. అండ్ ఇక్కడ మేము గోపురం దగ్గర మంచిగా 6 members ఒక ఫోటో తీసేసుకున్నాం. సాఫ్ట్ కాపీ అడిగితే వాడు ఇయ్యని అన్నాడు. అండ్ ఆ ఫోటో మెమొరీ ఎప్పటికీ మా ఇంట్లో ఉండిపోతుంది, మంచి పెట్టుకున్నాం మా ఇంట్లో నేను. అండ్ ఇక్కడ గ్రూప్ సెల్ఫీ దిగుతున్నాము. యాక్చువల్లీ అసలు మేము ఫొటోసే దిగలే. ఇప్పుడు చూసుకుంటే అర్థమైంది ఏంటంటే అసలు మేము అందరం అసలు ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగలేమని. ఈ ఫోటో ఒక్కటే మిగిలింది మాకు. అక్కడ ఆగం ఉండే, అసలు జనాలు ఫుల్ ఉండే, ఫుల్ ఎండ. అందులో మేము శారీ వేసుకున్నాం, అసలు శారీ క్యారీ చేయడం రాదు, అసలు వేరే ఉండే. సో అందుకనే ఇట్లా సెల్ఫీలు దిగుతున్నాం. హే గాయ్స్, మా గోకర్ణలో దర్శనం అయిపోయింది. ఇప్పుడు గోవాకి వెళ్తున్నాం. ఆన్ ది వేలో మధ్యలో ఉడిపి చాయ్ కనిపించింది, చాయ్ తాగుదామని చెప్పి ఆగి. అంత జరిగింది స్టోరీ, ఇదంతా రికార్డ్ అవుతుంది. నీకు నీ పరువు గోవింద. ఎందుకు మనకంటే వర్షాలంటే పట్టించుకోలేండి. అమ్మో ఎన్ని కంప్లైంట్స్ ఇస్తుంది చూడు మొగుడు రాగానే. ఒక 5 నిమిషాలు. ఇక మా వర్ష ఇంకా మా ఆయన అయితే టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు. కంప్లైంట్స్ ఈమె మీద అయినా ఆయన మీద ఈమె. సో అట్లా మేము గోకర్ణ నుంచి గోవాకి రీచ్ అయిపోయినాం. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ మేము గోవాలో 3 days ఉన్నాము. ఆ 3 days మా ఫన్ ఎట్లుండే అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. Please do like, share and subscribe to my channel Fothi Vlogs. Bye bye.